ఎన్టీఆర్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే 100 సంవత్సరాల సెంచరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈ రోజు ఒక పక్కన చూస్తే డీరెగ్యులేషన్, టెలికమ్యూనికేషన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా వేశారు. ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. 11th largest economy, 3rd largest economy in 1 or 2 years. People like Mohan ji, Bhagwat ji leadership, I am confident under his leadership India will become a great nation in the near future. It is going to happen.